మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట, అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారమున జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడెను. ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్యంలో దైవజనుడైనటువంటి పౌలు స్థలంలో ఎత్తైనటువంటి ఒక మేడగదిలో ప్రసంగం చేస్తున్నాడు. రాత్రిపూట తెల్లారితే పౌలు వెళ్ళిపోవలసి ఉంది. అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తున్నాడు. ఈలోపు ఆ కూడి ఉన్న వారిలో ఐతుకు అనే ఒక యవనస్తుడు అక్కడున్నాడు. ఐతుకు అతను కూడా వచ్చాడు ప్రార్థనకి. యవనస్తుడు వచ్చినవాడు చక్కగా, ఇప్పుడు వాక్యం వినేటప్పుడు ఎక్కడ కూర్చుంటాం? అది ఇల్లు అయినా మందిరం అయినా చక్కగా కింద కూర్చుంటాం, లేదా కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చుంటాం, మందిరం లోపల కూర్చొని వాక్యం వింటాం. వీడు కిటికీలో కూర్చున్నాడంట. చూశారండి? కిటికీలో కూర్చున్నాడు. ఆ కూర్చోవటం కూడా ఎట్ట కూర్చున్నాడంటే అటొక్కాలు ఇటొక్కాలు వేసి గుర్రం మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. కిటికీలో కూర్చోవటం కూడా అటొక్కాలు ఇటొక్కాలు వేసాడు. గుర్రం మీద కూర్చుంటామే అట కూర్చున్నాడు. మొత్తానికి నిద్ర వచ్చింది. దైవజనుడైన పౌలు ధారాళంగా అర్ధరాత్రి వరకు బోధిస్తూనే ఉన్నాడు. నిద్ర వచ్చింది. ఆ నిద్ర భారాన్ని ఏమైందంటే పడిపోయాడు. పడటం ఇటు పడితే కొంచెం ఏదన్నా బాగుండేది, బయటికి పడ్డాడు. చనిపోయాడని కూడా రాసి ఉంది. చనిపోయిన వాడై ఎత్తబడ్డాడు అని మనం అక్కడ దాకా 9వ వచనం చివరి దాకా చదివాం. ప్రియులారా, నిజంగా ఇలాంటి వారు నష్టపోతారు, దెబ్బతింటారండి. దేవుని మందిరంలో అనాలోచనగా ప్రవర్తించటం, అస్తవ్యస్తంగా గడపటం. ఒక మాటలో ఐతుకు గురించి చెప్పాలంటే, ఐతుకుకి ఇటు దేవుడు, దేవుని సన్నిధి కావాలి, అటు లోకం కూడా కావాలి. అంతేగా? కిటికీలో కూర్చొని సగమేమో బయటకు ఉన్నాడు, సగం లోపలకు ఉన్నాడు. అంటే కాసేపు లోకాన్ని చూస్తున్నాడు, కాసేపు లోపలకు చూస్తున్నాడు. లోకం కావాలి, దేవుడు కావాలి. దైవజనుడు చెప్పే వర్తమానము వినాలి, బయట విషయాలు కూడా కావాలి. ఇలాంటి వారు చాలా ప్రమాదం, నష్టపోతారు. ప్రియబిడ్డ, ఈ వర్తమానం వింటున్నటువంటి నిన్ను ఒక దైవజనుడు సూటిగా అడుగుతున్నా. నువ్వు యవనస్తుడు అయినా, పెద్దవాడివైనా, నువ్వు ఎవరివైనా సరే, నీకు దేవుడే కావాలా? దేవునితో పాటు లోకం కూడా కావాలా? లోకం కూడా కావాలిగా. ఆదివారం ఏమో దేవుడు కావాలి, సోమవారం నుంచి శనివారం దాకా లోకమంతా కావాలి. పాపం కావాలి, లోక విషయాలు కావాలి. సెల్ ఫోన్లో లోకమంతా ఉందగా ఈ రోజున, అదంతా చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఎంత పాపమైతే దొరికిద్దో అంత పాపాన్ని హాయిగా అనుభవించాలి. వారం అంతా ఏమో వ్యర్థమైనటువంటి ఏదో ఒక పంది బతుకు అంటారు, చూశారండి? కఠినంగా వాడలేకపోతున్నాను ఆ పదాలు. అలాంటి ఒక పాపం అనే బురదకు సంబంధించినటువంటి అలాంటి జంతువులాగా బ్రతికేయటం. ఆదివారం మాత్రం శుభ్రంగా స్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని కుందేలులాగా మందిరానికి రావటం. ప్రియులారా, ఈ 2 నటన భక్తి అస్సలు వేషధారణ. ఇది దేవుడు అసహించుకునే పాపాల్లో వేషధారణ ఒక పాపం అండి. ఇలాంటి నటన దేవునికి ఇష్టం ఉండదు. చాలా అసహించుకుంటాడు ఆయన. అందుకే ప్రకటన గ్రంథం 3:15లో చాలాసార్లు మనకు తెలిసిన వాక్యమే, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చగా కనుక నువ్వు ఉన్నావంటే నా నోటిలో నుంచి ఉమ్మి వేసేస్తాను అన్నాడు ప్రభు. నులివెచ్చని స్థితి అస్సలొద్దు. ఉంటే లోకంలో ఉండు, లేక ప్రభువులో ఉండు.
లోకము కావాలి, ప్రభువు కావాలి. ఇటు పరలోకము కావాలి, దేవుని ఆశీర్వాదాలు కావాలి, లోకంలో ఆనందించాలి. అట్లాంటిది ఏం బైబిల్లో లేదండి. లోకానికి వేరై, లోక పద్ధతులకు వేరై, లోక ఆచారాలకు వేరై, లోకం యొక్క పోకడలకు వేరై, లోకానికి వేరై, నాకు లోకము, లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు గారు ఎందుకన్నాడు? వేరైపోవాలి. పూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకోవాలి. ప్రియబిడ్డ, ఎంతకాలం 2 పడవల మీద కాళ్ళు వేయుట అన్న సామెత చందాన, ఎంతకాలం ఇంకా ఈ 2 తలంపులు, 2 పడవలు, ప్రభువు లోకం 2 కావాలనేది మంచిది కాదు. కింద పడి చనిపోయాడు. ఎప్పుడు కూడానండి ఈ నామకార్థ స్థితిలో జీవించేవారు నష్టపోతారండి. మంచిది కాదు, చాలా నష్టం అది. ఆ తర్వాత దైవజనుడైన పౌలు కిందకెళ్ళి ప్రార్థన చేసి అతన్ని బ్రతికించి మరలా పైకి తీసుకొచ్చి దేవుడు బ్రతికించాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవుడు బ్రతికించాడు. మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. దేవుడు బ్రతికించాడు. ఐతుకు అంటే అదృష్టవంతుడు అని చెప్తారు దైవజనులు. నిజంగా అదృష్టవంతుల్లాగే ఉన్నాడు, మళ్ళీ బ్రతికాడు. ప్రియబిడ్డ, నువ్వు నిజంగా అదృష్టవంతుడిగా ఉండాలంటే నువ్వు కింద పడి చచ్చిపోయే బ్రతకక్కర్లేదు, కానీ నీ జీవితాన్ని మార్చుకో, పాపాన్ని విడిచిపెట్టు, ప్రభువుకి నీ జీవితాన్ని ఇవ్వు. నిజంగా ఎంత అదృష్టం అది, ఎంత ధన్యత అది. లోకంలో ఇంకేది అదృష్టం కాదు, ఇది ఒకటే అదృష్టం. ఇప్పటికైనా ప్రభువుకి పూర్తిగా ప్రభు తట్టు తిరుగు, పూర్తిగా టర్న్ అవ్వు. ఈ వర్తమానం నీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అగునుగాక. పూర్తిగా ప్రభు చేతులకు అప్పగించుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుని కృపా సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. లోకము ప్రభువు కాదు, లోకం నాకొద్దు, ప్రభువే కావాలి. ఈ ఆలోచనతో ప్రభు సిలువ దగ్గర మిమ్మల్ని మీరు సమర్పించుకుందురుగాక. తద్వారా కలిగే దీవెనంతా మీకు, మీ కుటుంబానికి అన్ని కోణాల్లో కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం నీరు కట్టి ఫలింప చేయండి, బిడ్డలకు దీవెనగా మార్చండి. ఐతుకు ఎలాగైతే లోకం కావాలి, నాకు ప్రభు కావాలన్నట్టుగా ఉండి కింద పడి చనిపోయి దెబ్బతిన్నాడు. మేము ఆ రీతిగా వండుకుంటున్నట్లు సహాయపడండి. మాకు లోకం వద్దు, లోకానికి మేము వెన్ను చూపిస్తాం, మీ తట్టే తిరుగుతాం, మీ వైపే తిరుగుతాం. ఎంతమంది ఆలోచన కలిగిన అయినా మీ చేతులకు అప్పగించుకుంటున్నారో వారందరి మీద మీ కృపా సన్నిధి తోడుగా ఉండునుగాక. తద్వారా కలిగే దీవెనంతా దయచేయండి. వారు వెచ్చగా ఉండి మండుతూ ప్రకాశించే దీపాల్లాగా చేయండి. యేసు శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.